it is giving a wonderful appreciation from all the film sectors. How you are receiving it? ముందు చేయబోయే సినిమాలను కూడా ఇలాంటి ఒక లిమిటేషన్స్లో ఇలాంటి ఒక హెల్దీ ప్రొడక్ట్లో చేస్తారా? వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద బడ్జెట్ అండ్ టువర్డ్స్ ద టైమ్ లైన్? సో ఒకటే మీరు చెప్పిందే అండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా కమిట్ అవగానే వాళ్ళ ఇంట్లో బీరువా నా బీరువా అనుకుంటాను. సో దట్ ఈస్ ద బేసిక్. సో వాళ్ళ పర్సన్ అది అనుకుంటాను. సో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు అనుకుంటారో లేదో అది వాళ్ళకి, అది వాళ్ళు అనుకుంటే ఇంకా హ్యాపీ. ఈ విషయంలో డూ యూ హ్యావ్ ఎనీ ఎవరైనా ఒక రోల్ మోడల్ ఉన్నారా మీకు? ప్రొడక్షన్ డైరెక్షన్ విషయంలో ఒక క్విక్ ప్రొడక్షన్ అండ్ క్విక్ మేకింగ్ అనేటువంటి దాంట్లో ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు ఎవరు మీకు మీ శిష్యుడు ఎవరు అంటే పూరి జగన్నాథ్ అని చెప్పారు ఆయన ఫాస్ట్ మేకింగ్లో. డూ యూ హ్యావ్ ఎనీబడి లైక్ దట్, ఎనీ ఐడియల్ పర్సన్? అంతేనండి. నాకు తెలిసి రాఘవేంద్ర గారు ద లెజెండరీ డైరెక్టర్. ఆయన ప్రొడ్యూసర్స్ ఎంత కంఫర్ట్గా పెట్టి సినిమా తీసేవాళ్ళు, ఎంత ఫాస్ట్గా తీసేవాళ్ళు. అండ్ మీరు అన్నట్టు దాసరి గారు. సో ఇద్దరు డైరెక్టర్స్ ముందు జనరేషన్కి. అండ్ ఈ జనరేషన్లో చెప్పాలంటే పూరి గారు ఇస్ ద ఫాస్టెస్ట్ డైరెక్టర్ నాకు తెలిసి. ఒకప్పుడు అసలు 55-60 డేస్లో కూడా బిజినెస్ మ్యాన్ అనే సినిమా ఎంత షార్ట్ టైంలో తీసి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. సో నేను ఫస్ట్ నుంచి నా ఐడియాలజీ కూడా తక్కువ టైంలో మంచి ప్రొడక్ట్, క్వాలిటీ ప్రొడక్ట్ ఎలా వాళ్ళనే పనిచేస్తాను. సో దట్స్ ఇట్. భయ, ఎవరైనా ఒక చిన్న సినిమా తీసినా, ఒక మంచి సినిమా తీసినా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ అప్రిషియేషన్గా ఫీల్ అయ్యే చిరంజీవి గారు అప్రిషియేషనే ఫీల్ అవుతుంటారు. సో మీరు బిగ్గెస్ట్ స్టార్ ఇన్ టాలీవుడ్ చిరంజీవి గారితో సినిమా చేశారు. మీకు వచ్చిన బెస్ట్ అప్రిషియేషన్ ఏంటి? బెస్ట్ అప్రిషియేషన్, నేను ఒక వీడియో వదిలేం కదా, ఆయన వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటే ఆయన చిన్న చెయ్యి ఇక్కడ పెట్టి నన్ను ప్యాంపర్ చేశారు ఇలా. సో దట్స్ ఇట్. అదే ద బెస్ట్ అప్రిషియేషన్. అనిల్ గారు, సో ఇంకొకటి, ఇప్పుడు వరకు అంటే చిరంజీవి గారితో సినిమా చేయడమే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ని మీరు సాధించేశారు. వాట్ నెక్స్ట్? సో అది ఇప్పుడు టూ ఎర్లీ. ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. సో ఇంకొక 3 వీక్స్ తర్వాత తెలుస్తుంది. 3-4 అనిల్ గారు, రియల్లీ గ్రేటెస్ట్ కుడోస్ టు యూ. ఎందుకంటే ఒక ఇండియాలోనే హిమాలయన్ ఐకనిక్ హీరోని మళ్ళీ అందరి ఇళ్ళకి తీసుకెళ్ళి అందరి ఇంట్లోని పెట్టేశారు. ఎవరు? చిరంజీవి గారిని వాళ్ళకి అప్పచెప్పేశారు మీరు ఈ సినిమా ద్వారా. మీ టైటిల్ మెగా ఖైదీ ఈ సినిమా దగ్గర నుంచి. ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ మెగా ఫ్యాన్స్, రియల్లీ స్పీకింగ్. కాకపోతే ఇప్పుడు అంటే మీరు మొదటి నుంచి ఒక మాట చెప్తున్నారు అనుకోండి, ఇందాక కూడా మీరు అన్నారు ఆ పాయింట్, ఆ డాట్స్ అన్నిటినీ కలుపుకున్నాను నేను ఈ కథ చేసినప్పుడు అని. బట్ ఆ డాట్స్ని కలపడం కూడా ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఇట్స్ నాట్ వెరీ ఈజీ. బట్ దాన్ని మీరు 25 డేస్లోనే రాయగలిగాను అన్నారు. వాట్ ఈస్ ది మినిమలిస్ట్ ఛాలెంజ్ టు ద లార్జెస్ట్ ఛాలెంజ్ దట్ యు రియల్లీ ఫేస్డ్? అంటే ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి గారికి రాఘోపాలరావుకి ఒక సన్నివేశం మీకు గుర్తుందా? గుర్తుంది. 1 రూపాయితో ఎంత లక్షలు 5 lakhs సంపాదిస్తాను ఒక బెట్ వేశారు కదా. చాలామందికి తెలియదు ఏంటంటే చిరంజీవి గారికి నాకు మధ్య జరిగిన ఒక చిన్న మినీ ఛాలెంజ్ అది. ఏంటంటే చిరంజీవి గారు ఈ సినిమా మీద వెంటనే ఒక డెసిషన్ తీసుకొని, మనం మొదలు పెట్టాలమ్మా, నాకు నీతో చేయాలని చాలా బాగుంది, నువ్వు క్విక్గా ఒక కథ, నేను అందరికీ ఆన్సర్ చెప్పేసి మా ఇచ్చేసాడు, వీడితో నేను సినిమా చేస్తానని చెప్పాలి, నువ్వు చేయగలవా అన్నారు. సో ఆ ఛాలెంజ్ నాకు ఇచ్చారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ డ్రాప్ అవ్వకూడదు. సో విత్ ఇన్ ద ఫ్రేమ్ కొట్టి సినిమా కొట్టాలని చెప్పి, సో అదొకటి జరిగింది బ్యాక్ స్టోరీ. సో 25 డేస్లో వెళ్ళి ఆయన చేత కథ ఓకే చేయించాలి నేను. సో ఆ ఛాలెంజ్లో జరిగిన భాగమే ఈ సినిమా. ఓకే అనిల్, వెరీ గుడ్. సుష్మిత్ గారు ఇప్పుడు యు ఆర్ మెగాస్టార్ చిరంజీవి గారి డాటర్గానే కాకుండా మెగాస్టార్ గారికి ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రొడ్యూసర్గా మీరు యూ హ్యావ్ టేకెన్ అనదర్ లీప్ ఇన్ యువర్ లైఫ్ రియల్లీ. దీన్ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారమ్మా మీరు? అంటే ఒక ఫాదరు, ఒక మెగాస్టారు, యూఆర్ ఎ ప్రొడ్యూసర్, అదర్ సైడ్ యూఆర్ ఎ డాటర్. ఈ క్లబ్డ్ ఫీలింగ్ ఎలాగ ఉంది మీకు అసలు? యాక్చువల్గా ప్రాసెస్ చాలా ఎంజాయ్ చేశానండి. ఇట్ వాజ్ మీరు అన్నట్టుగా మిక్స్డ్ అనమాట. ఒకసారి గబుకుని రోల్ అటు ప్లే చేయాల్సి వచ్చింది, ఇటు. సో ఐ వాజ్ ప్లేయింగ్ డబుల్ రోల్. ఒక్కొక్కసారి సాహు గారి సైడ్ ఉంటాను, ఒక్కొక్కసారి ఆయన సైడ్ ఉంటాను. సో అలా జరుగుతూ ఆ ప్రాసెస్ అంతా ఎంజాయ్ చేశానండి. బట్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం అనిల్ గారు అన్నట్టు ఇట్ స్టిల్ అది ఇంకా సింక్ అవ్వలేదు. జోన్ అవుట్లో ఉన్నారు. జోన్ అవుట్లో ఉన్నాను. సో జస్ట్ ప్రాబ్లీ ఆ మొత్తం ఇవన్నీ రిసీవింగ్, ఈ అప్రిసియేషన్ అన్నీ కొంచెం ఒక 1 వీక్ తర్వాత ఐ థింక్ ఇట్ విల్ సింక్. వెరీ గుడ్ అండి. సాహో గారు, రైట్ నౌ ఫుల్ గ్రాటిట్యూడ్ అండి. వెరీ నైస్. సాహో గారు, అది వెరీ నైస్ ఆన్ యువర్ పార్ట్ రియల్లీ. మీరు ఇందాక అన్నట్టుగా యు లుక్ వెరీ రెటిసెంట్ అండ్ కామ్
అండ్ సమ్టైమ్స్ ఏదో కాంప్లసెంట్ పర్సన్ లాగా మీరు కనిపిస్తారు కానీ బట్ రియల్లీ బికెమ్ ది పార్ట్ ఆఫ్ ఎ హిస్టరీ దట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ టు కమ్. థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు సినిమా ఇండస్ట్రీ 4.5 దశాబ్దాలుగా వెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి గారితో ద వీక్ మ్యాగజైన్ ఒకప్పుడు బిగ్గర్ దెన్ బచ్చన్ అని అత్యధిక పారితోషికం తీసుకున్నాం. తర్వాత అమితాబ్ బచ్చన్ గారు అయితే కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని ప్రశంసించిన ఆ చిరంజీవి గారు 4.5 దశాబ్దాలుగా ఎక్కడ అందరివాడిగా కీర్తించబడుతున్నారు. అటువంటి చిరంజీవి గారితో ఈ సినిమా తీస్తున్నప్పుడు ఆ రోజు మీరు ఓకే అయినప్పుడు ఈ ప్రాజెక్టు మీరు ఎలా ఫీల్ అయ్యారు? సో మీరు చెప్పిన 4 స్టేట్మెంట్లే ఫీల్ అయ్యాను. సో దీని రిజల్ట్ అలా ఉండాలని, అంతే. అదే టార్గెట్. సో ఘరానా మొగుడు సినిమాకి 91 ఆర్ 92 92 అనుకుంటున్నా. సో ఘరానా మొగుడు అనే సినిమా రిలీజ్ అయినప్పుడు అతిపెద్ద మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవి గారు, అతిపెద్ద మాస్ హీరోగా ఉన్న చిరంజీవి గారు, ఒక సటిల్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఉన్న ఒక డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో అద్భుతమైన పాటలు, చిన్న చిన్న ఫైట్లు, ఒక 3-4 ఫైట్లు, బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామా, వైఫ్ అండ్ హస్బెండ్ డ్రామాతో ఆ రోజు ఆ సినిమా రెవెన్యూని ఇప్పుడు మనం కౌంట్ చేస్తే ఎంత పెద్ద రెవెన్యూ నేను చెప్పలేను. సో అలాంటి జోనర్లో ఒక సినిమా తీసి ఒక హిట్ కొట్టాలి అనేది నేను ఫిక్స్ అయ్యాను. సో నిజంగా ఆడియన్స్కి రెస్పెక్ట్, నాకు వాళ్ళ మీద రెస్పెక్ట్ ఇంకా డబుల్ అయింది. అంటే ఒక అద్భుతమైన కంటెంట్తో వచ్చిన ప్రతిసారి సినిమాని వాళ్ళు తీసుకెళ్ళి చాలా ఎత్తులో కూర్చోబెడుతున్నారు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ చిరంజీవి గారి తరపున నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు ఈ సక్సెస్ చిరంజీవి గారి స్టామినాని అండ్ చిరంజీవి గారి ఏంటనేది మనం ఆడియన్స్ అందరూ ఇంకొకసారి ప్రూవ్ చేయడం జరిగింది. సో నిజంగా థ్యాంక్స్ టు ఆడియన్స్. అనిల్ గారు, గ్యాంగ్ లీడర్ సినిమా ఒకేసారి 4 ప్లేసుల్లో హైదరాబాద్, తిరుపతి, ఏలూరు, విజయవాడ సిల్వర్ జూబ్లీ అదే శతదినోత్సవం జరుపుకున్నారు. ఫస్ట్ టైం ఏ హీరోకి రాని అవకాశం చిరంజీవి గారికి వచ్చింది. సిల్వర్ జూబ్లీ జరుపుకున్న, ఫిలింఫేర్ అవార్డులు పొందిన, గిన్నీస్ బుక్ సాధించిన, పద్మవిభూషణ్ అయిన ఈ చిరంజీవి గారికి మీరు ఈ వరప్రసాద్ ఫంక్షన్స్ శతదినోత్సవం ఎక్కడ జరుపుకుంటారు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు శతదినోత్సవాలు లేవుగా, లేదు వచ్చింది వాల్తేరు వేరే ద్వారా 200 రోజులు కూడా చేసుకున్నారు కదా. 200 రోజులు షీల్డ్ ఇచ్చారు కదా, ఇచ్చారు, 200 కోట్ల ఇచ్చారు, పార్క్ 200 రోజులు ఇచ్చారు. మీరు అంటే 100 రోజులు ఏదో ఒక థియేటర్లో ఆడినట్టుంది. అంటే టెక్నికల్గా అంటే అప్పుడు 100 రోజులు చాలా స్వచ్ఛందంగా, చాలా జెన్యున్గా. ఇప్పుడు మనకి 3 వీక్సే కదా, 2 వీక్స్ 3 వీక్స్కి వచ్చేసినాయి ఫిలిమ్స్. 3 వీక్స్ 4 వీక్స్ ఆడితే 4 వీక్స్ ఆడితే అది ఈక్వల్ టు శతదినోత్సవం. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. సుస్మిత వన్ థింగ్, చిరంజీవి గారు మనకందరికీ తెలుసు ద బిగ్గెస్ట్ స్టార్, ద హైయెస్ట్ పెయిడ్ స్టార్, బిగ్గర్ దాన్ బచ్చన్ అని రాసినటువంటి రోజులు మనకు తెలుసు. హైయెస్ట్ పెయిడ్ స్టార్గా, వాట్ ఈస్ దట్ యూ పీపుల్ హ్యావ్ పెయిడ్ హిమ్ యాజ్ ప్రొడ్యూసర్? Whatever his market numbers is what we paid him. హైయెస్ట్ పెయిడా? నేను చెప్తాను, చిరంజీవి గారు ఈ సినిమాకి బడ్జెట్ చాలా ఫ్రెండ్లీగా, ఎందుకంటే ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు, నయనతార గారు ఉన్నారు. ఈ సినిమా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీయాలి. అందులో ఆయన డాటర్ కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సో ఈ సినిమా బడ్జెట్ రేపు అయ్యాక ఆవిడకి కాస్త డబ్బు మిగలాలి, ప్రొడ్యూసర్గా సాహు గారికి డబ్బు మిగలాలి అనే ఒక చిన్న దీంట్లో ఈ సినిమాకి ఆయన హయ్యెస్ట్ పేడే తీసుకున్నారు. బట్ అట్ ది సేమ్ టైం ఈ సినిమా బడ్జెట్కి ఎంత అవసరం అంతే తీసుకున్నారు. అండ్ వెరీ రీజనబుల్ అండ్ అట్ ది సేమ్ టైం వెరీ డీసెంట్. అండ్ ఆయన ఇమేజ్కి ఎంత ఉండాలో అంత తీసుకున్నారు. సో దట్ ఈస్ అనిల్ గారు ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో లెజెండరీ హీరోస్ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారికి బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చారు. ఈ 3 హిట్స్లో మీకు మెమొరబుల్, బాగా హ్యాపీ, ఎంజాయ్ చేసిన సినిమా ఏంటండి? అంటే నేను ఏ సినిమాకి ఆ సినిమా నుంచి మూవ్ అనే ముందుకు వచ్చేస్తానండి. భగవంత్ కేసరి రిలీజ్ అయినప్పుడు అట్మోస్ట్ రెస్పెక్ట్ వచ్చింది, అట్మోస్ట్ అప్రిషియేషన్ వచ్చింది అండ్ నేషనల్ అవార్డు వచ్చింది. అండ్ ఆ సినిమా అప్పుడు ఆ జోన్లో ఉంటాను. ఆ సినిమాని అద్భుతంగా ఎంజాయ్ చేశాను. బాలయ్య బాబుతో ఉన్న జర్నీ మెమరబుల్ జర్నీ ఆ సినిమాకి, భగవంత్ కేసరికి. అండ్ సో దట్ ఈస్ మర్చిపోలేదు. ఆ తర్వాత వెంకీ గారు అంటే నాకు ఆల్మోస్ట్ లైక్ చాలాసార్లు చెప్పాను కదా, ఒక ఫ్రెండ్, మెంటర్, గైడ్ అన్నీ. సో ఆయనతో F2 నుంచి నా జర్నీ ఉంది. సంక్రాంతికి వస్తున్నంత ఆ వైబ్లో ఉన్నా, సో వెంకీ గారి వైబ్లో. సో ఆ 3 నెలలు, ఆ 3 వారాలు, మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు మెగాస్టార్ వైబ్లో ఉన్నాను చిరంజీవి గారితో. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ని ఇది ఒక స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సో చిరంజీవి గారితో ఆయన చిన్నప్పటి నుంచి నేను ఆ పాటలకి డ్యాన్సులు చేస్తున్నాను. ఒక తెలియని ఒక కనెక్షన్ ఉంది ఆయనతోటి. సో ఆయన నన్ను రిసీవ్ చేసుకుంటున్న విధానం, ఆయన నన్ను ప్రేమిస్తున్న విధానం, ఆయన నన్ను ఇంటికి వెళ్తే కూర్చోబెట్టి మంచిగా ఎంత ప్యాంపర్ చేస్తారో, ఆయన ఎంత బాగా చూసుకుంటారో. సో అది ఆ మూమెంట్స్ అన్నీ నేను అన్నీ ఫ్రేమ్లో పెట్టుకోవటమే. సో దిస్ ఈజ్ ఒక డిఫరెంట్ మెమరబుల్ జర్నీ. దాంట్లో మళ్ళీ మా వెంకీ గారు జాయిన్ అయ్యారు. సో ఇదొక టైప్.
సో ఇది మన శంకర్ ప్రసాద్ గారు అనేది ఇది లైక్ ఆల్వేస్ ఏ స్పెషల్. భయ్యా థ్యాంక్ యూ సార్. అనిల్ గారు